వైజాగ్ జగదాంబ సెంటర్ ఇయన్నీ ఉంటాయిగా. సీతారాంపేట ఏదో అంటారు. ఎప్పుడు రాలేదు వైజాగ్‌కి. లంచ్ ఇంకా అవ్వలేదు సుకుమార్ గారు. మీరు తిన్నారా అంటున్నారు అంబిక గారు. సూపర్ అండి. బ్రెయిన్‌కి మంచిది కుసుమ అంటున్నారు సుకుమార్. నాకొక రోజు బాంబు కథం అషు. ఒక బాంబు కథ అట్లా రోజు ఒక బాంబు రోజుకొక జెండు బామ్ అంటే ఏ సందమ్మా? సీదర సంధ్య నాకు అర్థం కాలా. రోజుకొక బాంబు జెండు కథం బామ్ అంటే ఫినిష్ అయిపోతుంది. ఓ రోజుకో జెండు బామ్ బాటిల్ అయిపోతుందంట వంశీ దెబ్బకి. వైజాగ్ క్వీన్ అంటున్నాడు సుకుమార్. అక్క నేను కూడా తినడం లేదు ఈరోజు. వామ్మో! మీరందరూ ఇక్కడ లైవ్‌లో ఉన్నోళ్ళందరూ తిన్నారు అని చెప్పిన తర్వాతే నేను ఈ లైవ్‌లో నుంచి వెళ్లి భోంచేస్తాను. లేకపోతే చేయను. 5 6 అస్సలు తిన్నారోయ్. అసలు మ్యూట్‌గా అసలు తినని చెప్తున్నా నేను. నువ్వు అట్లే ఉండాలి. నార్త్ జంక్షన్ తెలీదండి విషయం ఎప్పుడు రాలేదు. అంటే జస్ట్ సినిమాల పేర్లు వింటాం మేము బయట. ఏది జగదాంబ సెంటర్ అంటారు. ఇంకోటి ఏదో చెప్తారు కదా! సీతారాంపేట అలా కొన్ని పేర్లేళ్ళుంటాయి. అది ఐడియా లేదు అంతగా. టుడే ఐ యామ్ ఫాస్టింగ్ అంబిక గారు. పిన్ చెయ్యి ఆషు బ్రో. నేను కాదు అమ్మ చేయాలన్నమాట. నాకు అది రేట్స్ ఉండవు కదా! చేసేది. యాక్సెస్ ఉండదు. సూపర్ గిరి. హౌ ఆర్ యూ సుకుమారు ఫాస్ట్‌గా ఉన్నాడంట. అది పిన్ చేయమ్మా. గిరి ఏం చేస్తున్నారు? పొలం దగ్గర ఉన్నావా? అంటున్నారు సంజయ్ గారు. ఏంటి అశు ఏంటి? టుడే ఐ యామ్ ఫాస్టింగ్ అంబిక గారు పిన్ చేయాలా ఆషు బ్రో తన కామెంట్‌ని పిన్ చేయన్నాడు. తను ఇవాళ రేపు ఉపవాసం చేస్తాను. ఈరోజు వేరే అబ్బాయి మార్క్స్ వచ్చి పెట్టాను. రేపు చేస్తాను. ఆషు గారు మీరు ఇంకా తినలేరు ఈరోజు. నేను 6, 100 అయినా, 100, 6 అయినా జగన్ లాగా నేను మాట మీద నిలబడే మనిషిని. ఇవాళ అందరూ తిన్నారన్న తర్వాత నేను తినడానికెళ్తా. రాక్షసి ఎక్కడ వెళ్ళావు? ఫోనొచ్చిందంటే ఎళ్ళింది. నేనే ఆశు కనపడి చేయొచ్చు కదా లైవ్ బావుంటుంది. రేపు ఖచ్చితంగా ఫేస్ లైవ్. థర్స్‌డే అన్నా గదా! మనకి ఈమె గూడా మార్తమ్మ గారు గూడా వస్తారుగా. రాక్షసి ఎక్కడికి వెళ్ళావు అంటున్నాడు సుకుమార్. లైవ్‌లో ఉన్నోళ్ళందరూ తిన్నారు అని చెప్పేదాకా నేను తినను ముందే చెప్తున్నా. ఆషు గారు మీరు ఇంకా తినలేదు. ఏమో నేను సంధ్యమ్మ సంధ్యమ్మ తినకు తినదు అంటున్నా. నువ్వు. ఇప్పుడు తినదు నేను కూడా తిన్ను. అంబిక కూడా తిందంట. ఇవాళ నన్ను ఎట్లాగా అందరూ కలిసి తినకుండా చేయాలని సరే మీరందరూ తినకుండా ఉంటున్నారనమాట. ఎందుకు అక్కడ కడుపు కొడతారు మీరందరూ కలిసి? నేను తిన్నగా ఇంటికొచ్చాను సంధ్య గారు 12కి అంటున్నారు. ఇక్కడ ముందలే చెప్తున్నాను. ఇక్కడ ఈ లైవ్‌లో ఒక్కళ్ళు నేను తినలేదని చెప్పినా కూడా నేను భోజనానికెళ్ళాను. వేరే 3 లైక్స్ వచ్చినాయి. సుకుమార్ అంటే సంధ్య గారు మార్నింగ్ కూడా అడిగా వంశీ తమ్ముడు చెంగమ్మ లేకెళ్దామా అంటే, చెంగమ్మ అంటే ఎవరో నాకు తెలియదు ఆషు తమ్ముడు బంగారం అంటున్నాడు. చెంగమ్మ లేకెళ్ళి చెంగమ్మక్క మీరు మా అమ్మకి చెప్పండి. ఇక వంశీ అబ్బాయి లేడని చెప్పండి. ఇంక లైవ్‌కి రాము అని చెప్పండి చెంగమ్మక్క అంటాడు. ఎవడ్రా నన్ను ఆమె అనిద్ది మొన్న నన్నలా ఎవడ్రా బట్టాను నన్ను అలా అనిద్ది. నేనేమనలేదు. మీ లైవ్ పెట్టిన వల్ల వేరే ఈ లైవ్‌లు పోవట్లేదండి. అందరూ ఇటు వస్తున్నారంటే దాన్ని నన్నేం చేయమంటారు? బట్టాని ఊరికే బూతులు తిట్టిద్దామె. సంధ్యక్క అని వచ్చింది మనోజ్. ఇంటికి వచ్చాను సంధ్య గారు. మీరందరూ భోజనాలు ఇక్కడ ఈ లైవ్‌లో ఒక్కళ్ళు కూడా తినలేదంటే అన్నా కూడా నేను లైవ్ భోజనం చేయడానికెళ్ళాను. ఆయిషా గారంట అక్క తిని వచ్చే ఉంటాడు. అందుకే హామీలిస్తారు. లేదండి నేను మాట అంటే మాట. నేను జగన్ అభిమానిని. ఆషు గారు అంటారు గిరి గారు మీకు తెలుసుగా చెంగమ్మలో చెంగమ్మలకి వంశీ ఎళ్ళాప్పా అంటే చెంగమ్మ అంటే ఎవరు అంటున్నాడు. అక్కయ్య నిన్న మైక్ తెచ్చుకున్నావుగా ఆషుకి ఒకటి నువ్వు ఒకటి పెట్టుకోండి. మనోజ్ఞ మనోజ్ఞ సీస్ అని పలకరిస్తున్నారు అంబిక. ఓకే. ఇప్పుడు అందరూ తిన్నారని నాకు అర్థమనిపిస్తుంది. సరే నేను కూడా తినొస్తా. మీరందరూ ఇప్పుడు తిన్నారని ఓకేనా? ఎవరు లేరుగా తిననోళ్ళు? ఎవరు తిన్నారు? నేను తినలే అసలు. ఉండు. అమ్మ జోక్ సరే చేస్తుంది అన్నమాట. ఇవాళ. మిగతా మనోజ్ఞ వాళ్ళందరూ తినలా, తిన్నట్టుగా? అంబిక తినలా, సుక్కు తినలా. ఇంతమంది తినలేదు. ఓకే. ఓకే. అందరూ తిన్నట్టేగా? సరే. ఓకే. నేను తినలేదు. తిన్నా అన్నా తినలేదా? టైపింగ్ సరిగ్గా పడలా. తిన్నా అంటే తినలేదు పడుతుంది. మీరందరూ తిన్నారంటే అక్కడ తిననట్టు టైపింగ్ వస్తుంది. సరిగ్గా చూసుకోండి మెసేజ్‌లు. స్పెల్లింగ్ మిస్టేక్ అవుతున్నాయి. వాష్ వాష్ మీ అమ్మ మాటలు నమ్మకు. ఐడీకెళ్ళి తిని వస్తుందంట.